ఏమండి, అది దీప కూతురు సౌర్య అయి ఉంటుందా? ఎందుకు అలా అనిపించింది? చేతిలో కూరగాయల సంచి చూసి వంటలక్క కదా, మార్కెట్ కి కూతుర్ని పంపించిందేమోనని. ఊళ్ళో ఇంకెవరు కూరగాయలు కొనుక్కోరా? నువ్వు విషయం గమనించావా? మొత్తం నీ తలపులన్నీ దీప చుట్టూనే. నిద్రలేస్తే దీప, తినేటప్పుడు దీప, పడుకునే ముందు దీప, నిద్రలో దీప, కళల్లో దీప. ఇప్పుడు శౌర్య. ఇంట్లో పెరుగుతున్న హిమ కంటే కనిపించిన శౌర్య గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాం. నీ ధ్యాస, నీ శ్వాస, నీ ఆశ అన్నీ శౌర్య అయిపోయింది. చేసిన పాపం అలాంటిది. ఏదో సాధిద్దామనుకుని ఏదో చేశాను. తల్లి బిడ్డని విడదీశాను. పక్షి కూడా తనకు దొరికిన ఆహారం తీసుకొచ్చి పిల్లల నోటికి అందిస్తుంది. దీప కూడా తనకు చేతనైనంతలో బిడ్డల్ని పెంచుకునేదేమో. నన్ను గొడ్రాలు అన్నారు, కవలల్ని కన్నాను చూశారా అని ఎంత గర్వపడేదో. దానికి ఆనందం లేకుండా చేశాను. ఉండండి, అడిగొస్తాను. ఎందుకో అది నాకు సౌర్య అనిపిస్తోంది. పాపా, మీ ఇల్లు ఎక్కడైనా? అవునండి, పక్కన బస్తీలో. మీ పేరేంటమ్మా? సరస్వతి. సరస్వతి, మంచి పేరు. ఏం చదువుతున్నావమ్మా? 3rd క్లాస్. గుడ్, బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్. పాపా, మీ అమ్మగారి పేరేంటి? మీనాక్షి. మీనాక్షి, అది కూడా మంచి పేరే. వెళ్ళు.